మనం అంత దూరం వెళ్ళామంటే కడుపు నింపుకొని వస్తే ఏం బావుంటది. మనసుని కూడా నింపుకోవాలి కదా! ఉన్నాడంటే మనసుని నింపుకుందాం ఇప్పుడెళ్లి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదేంటి కడుపు నిండా తింటే నిండుతది గానీ, మనసెలా నిండుతదనుకుంటున్నారనే కదా! రండి చూపిస్తాను మీకు మనసెలా నిండుద్దో చూద్దాం రండి. సార్ 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 ఏంటి సార్ అది? చూసారా ఈ పచ్చని వాతావరణాన్ని మనసు నిండిపోతుంది కదా! దీన్నే మనసు నిండడం అంటారు. కడుపు నిండడం వేరు, మనసు నిండడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ, దాటుకుంటూ ఇకైతే మనమైతే కొల్లేరు అభయారణ్యానికొచ్చేసాము. చూడండిక్కడ. ఆ రోజు మా దురదృష్టం ఏంటంటే మాకు లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదు. అరెరెరెరే! పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడేం చేద్దాం? ఇంక చేయడానికి ఏమి లేదు. అక్కడ పక్కన అప్రోచ్ రోడ్ అయితే ఉంది. అప్రోచ్ రోడ్ నుంచయితే చూసాము. రోడ్ నుంచి చూసినా గానీ లోపల సేమ్ మనం లోపలికెళ్ళినట్టేనే ఉంది. చాలా బాగున్నాయి బర్డ్స్ కూడాని. నాకిక్కడ ఇదంతా చూసిన తర్వాత మీ అందరికి ఒకటి చెప్పాలనిపిస్తుంది. కొల్లేరు ఎవరైనా వచ్చి రావాలనుకుంటే బైక్ మీదే రండి. వాహనాల్లో వస్తే గనక సొంత వెహికల్ అయితే పర్వాలేదు కానీ, కిరాయి వెహికల్ అయితే మాత్రం అంత సేఫ్టీ కాదనిపించింది నాకు. చూసారా బర్డ్స్ ఎంత అందంగా ఉన్నాయో? చాలా అందంగా ఉన్నాయి. మన గవర్నమెంట్ కూడా ఆటిలికి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చింది. వాటిని మనం డిస్టర్బ్ అస్సలు చేయకూడదు. వాటిలిని చేయడం వల్ల మనకే లాసు. ఎందుకంటే అయి ఎళ్ళిపోతాయి. మన అతిథులు కాబట్టి ఆటిలిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల్ని ఎప్పుడైనా సరదాగా ఇటువంటి టూర్‌లకి తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేషనల్ పర్పస్‌గా కూడా బాగా ఉపయోగపడుతది. ఇంకోటేంటంటే నేచర్ మీద ఒక అవగాహన అయితే వస్తది. చూడండి ఈ బర్డ్ అయితే ఎంత ఆనందంగా విహరిస్తుందో సరదాగా అది ఒక్కటే ఉంది. ఏమీ లేదు. చూసారా ఎంత పెద్ద కొంగ ఉందో. మన లోకల్‌లో అయితే అంత పెద్ద పెద్ద కొంగలు మనం చూడలేం. కొల్లేరులో ఇటువంటివి చాలా పెద్ద పెద్ద కొంగలున్నాయి. ఇంత కష్టపడి చేశాను గదా! వీడియో చూసిన మీకు, చేసిన నాకు కూడా ఒక సబ్‌స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మిమ్మల్ని అందరిని కొల్లేరు సరస్సులో దోసేత్తాను మరి. ఏంటనుకుంటున్నారు? ఇంక ఇక్కడితోటైతే మా కొల్లేరు టూర్ అయితే ముగిసింది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.